నమస్కారం. జాతీయ స్థాయిలో ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీగా ఎంపికైన నందమూరు గ్రామాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇటీవల ఎంపిక చేసిన ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీల్లో రూరల్ మండలంలోని నందమూరు ఎంపికైంది. ఈ గ్రామ సర్పంచ్ శనగన వరలక్ష్మి, రాంబాబు దంపతులు ఢిల్లీ వెళ్లి వర్క్ షాప్ లో పాల్గొని వచ్చారు. ఈ సందర్భంగా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం 154వ నెలవారీ కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి సర్పంచ్ దంపతులను గౌరవ సత్కారంతో ఘనంగా సన్మానించారు. వీరితో పాటు ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ జబర్దస్త్ అప్పారావుకు కళా సత్కారం, ఆర్టీసీ సూపర్వైజర్ దొంతల విజయ్ కుమార్ కు ఉద్యోగ సేవ పురస్కారం నిర్వహించి సీనియర్ రంగస్థలం నటి జి నాగమణికి ఆర్థిక సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ, కళాకారుల సంఘం ప్రెసిడెంట్, సెక్రటరీలు సూరంపూడి వెంకటరమణ, చింతకాయల వంశీ, ఆర్టీసీ డీఎం ఏలూరు సత్యనారాయణమూర్తి, ఇంకా పలువురు గ్రామ సర్పంచులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కోకో పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ తాడేపల్లిగూడెం ఆర్డీఓ కార్యాలయం ముందు రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వారు పెద్దపెట్టున నినాదాలు ఇచ్చారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొల్ల వెంకట సుబ్బారావు మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా మద్దతు ధర నిర్ణయించాలని, కోకో గింజల ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయల బాబురావు, చిర్ల పుల్లారెడ్డి, వెలమాటి విశ్వేశ్వరరావులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలానికి చెందిన కొమ్ముగూడెం, పట్టింపాలెం, నీలాద్రిపురం, చిన్నతాడేపల్లి, కడియద్ద, కృష్ణాపురం, వీరంపాలెం, బంగారుగూడెం గ్రామాల రైతులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పురప్రజల ఎలవేల్పు గ్రామ దేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఉగాది మహోత్సవంలో భాగంగా మంగళవారం కలశాలతో మహిళలు భారీ ఊరేగింపు నిర్వహించారు. విఘ్నేశ్వర పూజ, పంచామృత ద్రవ్యాలతో, వివిధ పుణ్యనది జలాలతో అష్టోత్తర కలశాలకు సంప్రోక్షణ ఆరాధన చేశారు. అనంతరం 324 మంది మహిళలు కలశాలతో ముందుకు సాగారు. బలుసులమ్మ గుడి నుంచి బయలుదేరి ఆంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల మీదుగా పాతూరులోని పుట్టింటి బలుసులమ్మ గుడికి చేరుకున్నారు. అక్కడి నుంచి తిరిగి పెద్ద గుడికి వచ్చారు. ఆ జలాలతో అమ్మవారికి ఆలయ శిఖరానికి అభిషేకం చేశారు. జయ జయ ధ్వనాలతో పురవీధులలో ఊరేగింపు కోలాహలంగా కొనసాగింది. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీరంగం రామాంజనేయులు నిర్వాహకులుగా వ్యవహరించారు. ఉత్సవ కమిటీ సభ్యులు కర్రి జయప్రకాష్, నీలం సురేష్, చవాకుల రమణ, సుంకర ధనబాబు, దాట్ల జగన్నాథరాజు, కళ్యాణం రామచంద్రరావు, పట్నాల రాంపండు తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. పాలకోడేరు మండలం కోరుకొలు గ్రామంలో పోలేరమ్మ జాతర మహోత్సవాన్ని సోమవారం రాత్రి అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లాలో 12 ఉప సర్పంచ్, 1 ఎంపీపీ, 2 కోఆప్షన్ సభ్యులు ఎన్నికలను ఈ నెల 27వ తేదీన సజావుగా నిర్వహించాలని పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీస్, ఇతర సమన్వయ శాఖల అధికారులకు జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు సూచించారు.
రాజమహేంద్రవరం కలెక్టరేట్ లో దీనిపై ఆయన మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి మాట్లాడారు. కట్టుదిట్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆయా గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నియమావళి 2006 ప్రకారం నిర్వహించాలని చెప్పారు. అదే రోజు నామినేషన్ల స్వీకరణ అనంతరం పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొన్నారు. అనంతరం పరోక్ష విధానంలో మధ్యాహ్నం 1 గంట నుంచి ఎన్నిక ప్రక్రియ నిర్వహించాలని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, అదనపు ఎస్పీ వి సుబ్బరాజు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కాకినాడ జడ్పీ డిప్యూటీ సీఈఓ ఎస్ రామ్ గోపాల్, ఏలూరు జడ్పీ ఇన్ఛార్జి సీఈఓ కె భీమేశ్వరరావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రెవెన్యూ రికార్డుల నిర్వహణలో అంబేద్కర్ కోనసీమ జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని ఈ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి రెవెన్యూ సిబ్బందికి సూచించారు. అమలాపురం కలెక్టరేట్ లో రెవెన్యూ ఉద్యోగులకు మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని పలు సూచనలిచ్చారు. భూ పరిపాలన అంశాల ఫైలింగ్ నిర్వహణ, విధి విధానాల పట్ల పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు. రెవెన్యూ రిపోర్టులు స్పష్టతతో తయారు చేసేందుకు అందుబాటులో ఉన్న సాంకేతికతను జోడిస్తూ పారదర్శకంగా రూపొందించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి నుండి భూ సమస్యలపై సంబంధిత తహసీల్దార్, ఆర్డీఓలు విచారించి రిమార్కులతో కలెక్టరేట్ సమర్పించాలని వివరించారు. లర్నింగ్ ఫర్ దెమ్ అండ్ అందరూ కూడా సిన్సియర్ గా ఫోకస్ కాన్సన్ట్రేషన్ తో ఇది ట్రైనింగ్ అటెండ్ అవ్వండి. జస్ట్ ఎవరో మాట్లాడుతున్నారు, మనం మాత్రం ఫోన్ చూసుకుంటాం, మనం ఏదో ఒక పని చేస్తాం, అలా కాకుండా టేక్ దిస్ సీరియస్లీ. మీ రెస్పాన్స్ బట్టినే నెక్స్ట్ ప్రోగ్రామ్స్ కూడా మనం ఆర్గనైజ్ చేయడానికి అవుతుంది. బేస్డ్ ఆన్ యువర్ రెస్పాన్స్ ఇట్ విల్ యాక్ట్ as a motivation for us to organize similar programs for all staffs. Okay, and first thing. Second thing, ఇప్పుడు మనం చూసుకుంటే డిఆర్ కావచ్చు, నేను కావచ్చు, కలెక్టర్ సార్ కావచ్చు, ఏదైనా ఒక ఫైల్ రిమార్క్స్ రాసి పంపిస్తున్నాం, మళ్ళీ అది రావడానికి చాలా టైం పడుతున్నాయి. ఇట్ మే బి వెరీ సింపుల్ రిమార్క్స్. మీరు తహసీల్దార్ లెటర్ పుటప్ చేసి యూ హ్యావ్ టు ఆబ్టైన్ రిపోర్ట్స్, లేకపోతే ఆడియో నుంచి యూ హ్యావ్ టు ఆబ్టైన్ రిపోర్ట్స్. In that case, specify a timeline. You don't say, okay, submit a report. You should specify a timeline. ఈ రిపోర్ట్ ఎంక్వైరీ చేయడానికి ఎంత టైం పడుతుంది? 3 days సఫిషియెంట్. ఇఫ్ యు ఆర్ టాల్ యు ఆర్ గివింగ్ మోర్ దెన్ ఎ వీక్, ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్. ఎందుకంటే అందరూ కూడా గవర్నమెంట్ లో జనరల్ గా ఏ ఫాలో చేస్తారో అదే జరుగుతుంది. అది నేను చెప్పి మీకు తేడా. ఐ మీన్ సఫిషియెంట్ బట్ ఆల్సో షార్ట్. నీడ్ నాట్ బి 10 days 15 days అంటే అది మర్చిపోతారు. సో ఒక ఎంక్వైరీకి 3 days సఫిషియెంట్, లేకపోతే 4 days సఫిషియెంట్ ఉంది అంటే యూ షుడ్ స్పెసిఫై. ఈ రోజు మార్చ్ 25, ఇప్పుడు మీరు 4 days లో చేయాలి అంటే 4 working days. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బిఎల్ఎన్ రాజకుమారి పాల్గొన్నారు. దళిత హక్కుల పరిరక్షణకు నిరంతరం పోరాటం చేయాలని పోరాట సమితి నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు రాజోలు నియోజకవర్గంలోని మల్కీపురం మండలం రామరాజులంకలో మంగళవారం నిర్వహించిన జిల్లా మహాసభలో పలువురు మాట్లాడారు. ఈ వర్గాలకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రముఖ న్యాయవాది, ఈ సంఘ నాయకులు దేవ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు జేవి ప్రభాకర్, క్రిస్టియన్ ఫెలోషిప్ బాధ్యులు దేవి ప్రవీణ్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏఐటియుసి నాయకులు కె సత్యబాబు, బహుజన సమన్వయ సమైక్య అధ్యక్షులు గెడ్డం తులసి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం డిహెచ్పిఎస్ జిల్లా నూతన కమిటీని నాయకులు ప్రకటించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం మావుళ్లమ్మను దర్శించి పూజలు చేసిన సినీ దర్శకులు కృష్ణవంశీ, వెంట ఉన్న వివిధ పార్టీల నాయకులు. భీమవరంలో తప్పిపోయిన బాలికను డ్రోన్ కెమెరాతో గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు, ప్రశంసించిన స్థానికులు. భారత ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఎంఎస్ఎంఈ తణుకు ఎస్కేఎస్డి సదస్సులో స్పష్టం చేసిన ఆంధ్ర యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రామకృష్ణ. తణుకు హెడ్ పోస్టాఫీసులో 30 ఏళ్ల సంబరాలను నిర్వహించిన గ్రామీణ తపాలా జీవిత బీమా ఉద్యోగులు, పలువురికి సన్మానాలు.
నందమూరు గ్రామాన్ని ఆదర్శంగా స్వీకరించి అన్ని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు హితవు పలికిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. కోకో పంటకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ తాడేపల్లిగూడెం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేసిన రైతులు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 27వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికలు. రాజమండ్రిలో ప్రకటించిన జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు. రెవెన్యూ రికార్డుల నిర్వహణలో అంబేద్కర్ కోనసీమ జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి. అమలాపురంలో అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.